పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఘటనలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు. మరోవైపు ప్రభుత్వ పక్షాన, పోలీసుల పక్షాన కూడా చర్యలు ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ రద్దు వ్యవహారం విషయంలో న్యాయపరమైనటువంటి సలహా తీసుకోవడం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అసలు ఓవరాల్గా ఈ ఇష్యూలో సమస్య ఎక్కడుంది, ఎందుకు రోజు రోజుకి ఇది రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కిరణ్ కలపాల గారు, టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఇష్యూలో అంటే ఒక సినిమాటిక్ ఇన్సిడెంట్, అది ఎవరూ ఊహించలేదు, అది యాక్సిడెంట్ అనాలా, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంటా, లేదా ఇంటెన్షనల్గా క్రియేట్ చేసిందా అనేది పక్కన పెడితే రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే అల్లు అర్జున్ ఇంటిపైన దాడులు జరిగే వరకు వెళ్ళి ఇప్పుడు పోలీసు భద్రత కల్పించాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ కోణం ఉండడం వల్లనే ఈ సమస్య ఇంత జటిలంగా మారుతుందా? మీ అంచనా ఏంటి? అంటే ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అలానే మీకు నమస్కారం అండి. ఇక్కడ ముందు మనం చూడాల్సింది ఏంటంటే, పుష్ప సినిమా రిలీజ్ కావటానికి, బెనిఫిషియర్కి టికెట్లు పెంచడానికి, అలానే ప్రతి షో, రెగ్యులర్ షోస్ కూడా టికెట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతవరకు ఓకే, ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు అంటే, బెనిఫిట్ షో రోజు రేవతి ఆ కుటుంబం అందరూ రావటం, ఇన్సిడెంట్ జరగటం, తర్వాత ఇది రోజు రోజుకి ఎందుకు జటిలం అవుతుందంటే, అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టి దానికి ముందు రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్, ఎంఐఎం పార్టీ నేతలు కొంతమంది అక్బరుద్దీన్ అడిగిన మాటలకి అసెంబ్లీలో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో స్పీకర్ గారి పర్మిషన్ తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దాని మీద అరగంట సేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, రాజకీయం అనేది ప్రజలతో సత్సంబంధాలు ఉండేది. ఓకే, ఎంటర్టైన్మెంట్, రాజకీయం. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఇది రాజకీయ కోణంగా కొంతమంది, దీన్ని కక్షపూరితంగా కొంతమంది, రేవంత్ రెడ్డి గారు పేరు ప్రస్తావించలేదు అందుకనే అల్లు అర్జున్ తెలంగాణ సీఎం అని కొద్దిగా ఇలా అనుకోవటం, అది ఏంటంటే, అది నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టి ఆయనకున్న టైంని వేస్ట్ చేసుకునే మనిషి కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సరే, ఆ రోజు పేరు నిజంగా గుర్తుందా లేదా, అది యాటిట్యూడ్ ప్రాబ్లం, అల్లు అర్జున్ యాటిట్యూడ్ ప్రాబ్లమా, అవన్నీ పక్కన పెడితే ఆ రోజున జరిగింది నష్టం జరిగిందండి. నష్టం అంటే ఆస్తి నష్టం కాదు, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు దేన్నైనా పోయిన ఆస్తిని సంపాదించుకోవచ్చు, పోయిన డబ్బుని మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం. ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరిగిన తర్వాత అంటే 11-12 రోజులు ప్రభుత్వాలు కానీ ఎవ్వరు ఏం మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ గారు వెళ్ళి అసలు దీనంతటిని సమస్యని పూర్తిగా ఆ రోజే క్లోజ్ చేయాలంటే ఎంతోసేపు పట్టేది కాదు. మరి ఆయన ఉన్న న్యాయ నిపుణులు కానివ్వండి, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాను, 25 లక్షలు సాయం చేస్తానన్నాను, తర్వాత వైద్య ఖర్చులన్నీ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను. కరెక్ట్, నాకు మరుసటి రోజు ఉదయం తెలిసింది. ఇప్పుడు కరెక్టేనండి, ఇవన్నీ చెప్పారు. ఎక్కడో మారుమూల ఒక ఘటన జరిగితే, అది ఫైర్ యాక్సిడెంట్ కానీ రోడ్ యాక్సిడెంట్ కానీ జరిగితే, దానికి సీఎం గారు కానివ్వండి లేదా మంత్రివర్గంలో ఉన్న సహచరులు కానివ్వండి వెళ్ళి పరామర్శించడం అనేది కామన్ అండి. ఇక్కడ ఆ రోజు ఘటన జరిగిన తర్వాత వీళ్ళు ఎక్స్గ్రేషియా అయ్యి ప్రకటించారు కానీ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదండి. పరామర్శించలేదండి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఆ రోజు ఘటన జరిగి ఈ రోజు 12 రోజుల తర్వాత, అంటే వీళ్ళకి అది, నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను ఫోకస్ పెట్టి వాళ్ళని ఏదో నెగిటివ్ చేయాలని కూడా కాదు. ఘటన జరిగి 12 రోజులు అయితే, ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా జరిగిందండి, రేపొద్దున మనం ఎలా రియాక్ట్ అవుతాం? తర్వాత అంటే రేవతి కుటుంబానికి రేవతి తల్లి చనిపోయి ఇంకొక పసిబిడ్డ, ఒక భర్త, ఆల్రెడీ కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే, వీళ్ళకి అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్ కరెక్టే, వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా వచ్చింది. అంటే ప్రేక్షకులే నా దేవుళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లోనేమో ప్రజలే నా దేవుళ్ళు అంటారు, ఇక్కడ వచ్చేప్పటికి ప్రేక్షకులే నా దేవుళ్ళు అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు చూస్తే ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడే మాట ఏంటంటే, ప్రేక్షకులే నా దేవుళ్ళు అంటారు. ఎందుకు? సినిమా హీరోకి ప్రేక్షకులే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళే కదా అసలు ఐడెంటిటీ ఇచ్చి. ఓకే,
నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఘటన జరిగింది, కుటుంబం చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఆడపిల్ల రేవతి చనిపోయింది. తరువాత వీళ్ళ చేసింది అల్లు అర్జున్ చేసింది అంటే కనీసం కుటుంబాన్ని పరామర్శించడం, అంటే మా మేనేజర్ వెళ్ళాడు లేదా బన్నీ వాస్ వెళ్ళాడు అని చెప్తున్నారు. కానీ ఈయన వెళ్ళటానికి ప్రాబ్లం ఏంటండి? ఒక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. లీగల్ ఇష్యూ, అదే లీగల్ ఇష్యూ ఉంటే చిరంజీవి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అదే లీగల్ ఇష్యూ ఉంటే నాగబాబు గారిని ఎందుకు కలిసాడు? అదే లీగల్ ఇష్యూ ఉంటే ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ ఎలా పెట్టాడు? అది టోటలీ డిఫరెంట్ అండి. అంటే తప్పించుకోవడానికి అవకాశం, ప్లస్ తను మాట్లాడిన మాటలు రేపొద్దున మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు అవి లీగల్గా తన మెడకే చుట్టుకునే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజున జరిగిన ఘటన మొత్తం పోలీసులు నిన్న ఒక వీడియో రూపంలో రేవంత్ రెడ్డి గారు మొత్తం సుదీర్ఘంగా అనర్గళంగా చెప్పారు. తర్వాత నేను అసలుకి నాకు తెలియదు, చనిపోయిన విషయం నాకు తెలియదు, ఘటన నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను, వెంటనే వెళ్ళిపోయాను, పోలీసులు చెప్పగానే వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ పోలీసులకి అల్లు అర్జున్కి వారే ఉందా, లేదంటే రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్కి వారే ఉందా? లేదా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అల్లు అర్జున్ భార్య స్నేహ మా బంధువులని, అంటే ఇక్కడ బంధువుల మీద కక్ష సాధించుకోవడానిక, అంటే అల్లు అర్జున్ మీద కక్ష సాధించి రాజకీయంగా అదేంటి రేవంత్ రెడ్డి గారు లాభ పొందాలనా? ఇవన్నీ ఒట్టు మాటలండి, ఇవన్నీ ట్రాష్. ఇవన్నీ ఏంటంటే రోజు రోజుకి సమస్యలు ఒకటే సార్, కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుద్ది. ఇక్కడ ఆ రోజు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని సంబోధిస్తూ లేదా తప్పు జరిగింది, దీనికి పూర్తిగా మా టీం కానీ మేము కానీ చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం అని చెప్తున్నారే కానీ దానికి వేరే విధంగా వేరే రకాలుగా మాట్లాడి నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేశారు. ఎవరు చేశారు నీ క్యారెక్టర్ని అసోసియేషన్? ఎవరు చేశారు నీ క్యారెక్టర్? నీకు ఎవరు చేశారని నువ్వు క్యారెక్టర్ అసోసియేషన్ అంటున్నావు? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం చౌబతుకుల మధ్య ఉంది అంటే అది క్యారెక్టర్ అసోసియేషనా? అంటే ఈ రోజున అంటే నీకు అంటే ఓవరాల్గా అసలు సినిమా ఇండస్ట్రీ బెనిఫిట్ షోలు ఇవ్వము, టికెట్ రేట్లకి ఇక కన్సిడరేషన్ ఉండదు, ఇవన్నీ అంటే సినిమా ఇండస్ట్రీ పైన దీనిపైన ప్రభావం ఏమో పడతలేదా? ప్రభావం అంటే సార్ ఒకటి చెప్తాను, నువ్వు సినిమా బడ్జెట్ ఎంత తీసావో ఎవరో తెలియదు. ఓకే, 300 కోట్ల బడ్జెట్ అని ఒక నిర్మాత, 500 కోట్ల బడ్జెట్ అని ఇంకొక నిర్మాత తీస్తాడు. కలెక్షన్లు వచ్చేటప్పటికి 1500 కోట్లు, 2000 కోట్లు. అందులో హీరోకి అల్లు అర్జున్కి 300 కోట్లు అని మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తున్నాం. అంటే మొన్న పుష్ప సినిమా చూడటానికి ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు 600 రూపాయలు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ, రేవతి ఫ్యామిలీ కూడా 12,000 పెట్టి టికెట్లు కొను. ఇప్పుడు ఒక బెనిఫిట్ షో టికెట్ 1100 గవర్నమెంటే, ప్రభుత్వమే అంటే సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అవకాశం ఇచ్చింది. వీళ్ళు దాన్ని బ్లాక్లో 3,000 రూపాయలకి టికెట్లు అమ్మి రేవతి కుటుంబం వెళ్ళింది. సో ఇక్కడ అంటే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవటం, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించటం, హీరోలకి గౌరవించడం ఇవన్నీ ఒకటండి. ఇక్కడ స్టార్డమ్ అనేది ఒక హీరోకైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది ప్రధానమైన లక్షణం అండి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ సినిమా హీరోలుగా సక్సెస్ అయ్యి ఎంత ఎదిగినా ఒదిగి ఉండబట్టే ఈ రోజున మనం అందరం వాళ్ళని తలుచుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి హీరోలు రెమ్యునరేషన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుని, అంటే టికెట్లు పెంచుకుని, అంటే సామాన్య జనం మీద అతి భారం వేసేసి మీరు కలెక్షన్లు కోటాను కోట్లు సంపాదించుకుంటే ఎవరికండి? అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచారంటే ఒక అర్థం ఉంది. లేదా ఒక ప్రొడ్యూసర్ వీక్గా ఉన్నాడు, బడ్జెట్ దాటిపోయింది, సినిమా టికెట్లు పెంచుకోవడానికి ఒక సందేశాత్మకమైన దేశభక్తి సినిమా ఉందంటే ఇవ్వండి. అంటే నేను అనేది అన్ని సినిమాలకి వద్దు. మొన్న కోమటిరెడ్డి గారు చెప్పింది ఏంటి, ఇక్కడ నుండి బెనిఫిట్ షో బంద్. అంటే రేపొద్దున రేవతి కుటుంబం పసిబిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నా రేపొద్దున మళ్ళీ ఇంకో బెనిఫిట్ షోకి వస్తే రేపొద్దున కుట్రపూరితంగా రేపు నిజంగా ఇంకొక 4-5 చనిపోతే రేపొద్దున ఎవరిని అంటారండి? ప్రభుత్వాన్ని నిందేరా? సో ఇప్పుడున్న ఇష్యూస్లో సార్ట్అవుట్ చేయడం ఎలా, ఏం పరిష్కారం? మళ్ళీ లీగల్ యాక్షన్లోకి వెళ్తే ఇటు ప్రభుత్వం, పోలీసులు అదే స్థితిలో ఉన్నారు, అటు అల్లు అర్జున్ ఆయన కుటుంబం కూడా అదే తీరులో మాట్లాడుతున్నారు. అవును. సో దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అంత భావ్యం కాదని నా అభిప్రాయం. నెక్స్ట్ అల్లు అరవింద్ గారు ఒక మాట అంటున్నాడు, ఏమని? నా కొడుకు సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, నా కొడుకు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి 18 రోజుల నుండి ఇంట్లో ఒక మూలలో కూర్చుని, అక్కడ కూర్చుని ఎక్కడ కూర్చుని గార్డెన్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ, ఏదో
పిచ్చెక్కి మతిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు అంటున్నాడు. అంటే మరి ఇక్కడ ఎంతసేపు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు కదా, మరి ఇక్కడ భార్యను చనిపోయి, భార్య అంటే ఏ రోగం వచ్చో హాస్పిటలైజ్ అయ్యో లేదా కిడ్నీలో లేదా గుండె పాడయ్యి చనిపోతే భర్త భరిస్తాడు. ఒక సినిమాకి వెళ్ళి భార్యని పోగొట్టుకుని కొడుకుని చౌబతుకుల మధ్య ఉంటే రేపొద్దున ఇంకొక బిడ్డకి తల్లి లేకుండా ఉంటే మరి ఆ కుటుంబం ఏ విధంగా బాధపడాలి? ఇప్పుడు ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదండి. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు అల్లు అర్జున్, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు సినిమా ఇండస్ట్రీ. ఈ రోజున మరి అదే కుటుంబం ఈ రోజున మరి ఎంత బాధపడాలి? వాళ్ళు సినిమా చూస్తూ ప్రాణాలు కోల్పోతే వాళ్ళు ఎంత బాధపడాలి? వాళ్ళు బంధుగణం ఎంత బాధపడాలి? వాళ్ళ మిత్రులు ఎంత బాధపడాలి? అంటే ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే సమస్యలు ఉండవండి. అంటే అల్లు అర్జున్ గారికి ఆయన కుటుంబం, అల్లు అరవింద్ గారికి ఆయన కొడుకు ఎంత ముఖ్యమో మరి వీళ్ళకి ఎవరైతే సఫరర్కి కూడా వాళ్ళకి అంత కుటుంబం ముఖ్యం కదండి. అంటే ఇక్కడ అనేది ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఓకే మీరు ఖండించారు, రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు, అవన్నీ కరెక్టే. రేపు పొద్దున అంటే ఏం జరిగిందని అక్కడ అరెస్ట్ చేయడం తప్పు కాదే. పెద్ద పెద్ద నాయకులే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారండి. స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి, దేశం కోసం పోరాడిన వాళ్ళు చాలామంది, ఒకళ్ళు కాదు, గాంధీ దగ్గర నుండి తీసుకుంటే పెద్ద పెద్ద యోధులు జైల్లో రోజుల తరబడి మగ్గారు. అలా చూస్తే నువ్వు 12:30కి పోలీసులు ఇంటికి వస్తే 1:30కి నువ్వు బయటకు వెళ్ళి 2:30కి కోర్టు లంచ్ మోషన్లో పిటిషన్ వేసి మళ్ళీ 4:30కి నీకు జడ్జిమెంట్ తెచ్చుకుని 6:30కి బెయిల్ పేపర్లు రెడీ చేసుకుంటే అంటే ఇక్కడ న్యాయం అనేది పేదవాడికి, మధ్యతరగతి కుటుంబానికి, అలానే ధనవంతుడికి ఎలా ఉందన్నది అక్కడ కనిపిస్తుందండి. అంటే ఒక సామాన్యుడికి అది జరిగే పనేనా అంటే అఫ్కోర్స్ నిరంజన్ రెడ్డి లాంటి లాయర్లు ఉండొచ్చు, క్రిమినల్ లాయర్లు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి అలా ఉండరు కదా క్రిమినల్ లాయర్లు. ఈ రోజున వేరే వాళ్ళకి పనిచేయమంటే పనిచేస్తారా? పనిచేయరు. అంటే చట్టం అనేది ఒక పేదవాడికైనా ధనికుడికైనా కోటాను కోట్లు అంబానీ ఇప్పుడు ఈ లక్ష కోట్లకైనా ఒక్కడే ఉండాలి. ఈ అంశాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సిందేనా, ఇంకా వేరే పరిష్కారం? ఎందుకంటే అది తప్పదండి. ఎందుకంటే పరిష్కారం దిశగా అంటే అక్కడ ప్రాణ నష్టం జరిగింది. ఓకే, దాన్ని పొలిటికలైజ్ చేశారు, అసెంబ్లీ దాకా వెళ్ళింది. అక్బరుద్దీన్ గారు ఆ రోజున డైరెక్ట్గా సీఎంని అడిగాడు. ఓకే, సీఎం గారు అరగంట ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం తరపున పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇది ఎటు చూసి ఎటు వస్తుంది, ఎటు నుండి బయటకు వస్తుందో కూడా తెలియట్లేదు. వీళ్ళు వేసే రాంగ్ స్టెప్స్. అదే ఇప్పుడు ఒకటండి, తప్పు పొరపాటు అనేది జరిగింది, తెలుసో తెలియక ఒక యాక్సిడెంట్ జరుగుద్దండి హైవే మీద వెళ్ళేటప్పుడు. అది పొరపాటు నా వలన అవ్వచ్చు, మీ వలన అవ్వచ్చు. జరిగినప్పుడు దాన్ని వెంటనే క్లిష్టతరం కాకుండా సమస్యను పరిష్కరించుకుంటే ఇష్యూ క్లోజ్ అయిపోద్ది. అంతేకాకుండా నువ్వేంటి నేనేంటి అని మాట్లాడుకుంటే ఇష్యూస్ ఇలానే జట్లు అవుతాయండి. ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన ప్రజల తరపున మాట్లాడారు. ఎందుకంటే ఆయన ప్రజల తరపున ఆయన సీఎంగా ఉన్నారు, కానీ సినిమా ఇండస్ట్రీ తరపున సీఎంగా లేరండి. అలా నా తరపున మీ తరపున లేరండి, ప్రజల తరపున ఉన్నారు. ఆ ప్రజల తరపున ఉన్నప్పుడు దీన్ని ఇప్పుడు సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలి, కానీ అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని క్రేజ్ అంటే ఒకటి అండి, రాజకీయ నాయకుడు అనేవాడు పొలిటికల్ స్టార్ అండి. సినిమా వాళ్ళు అంటే వాళ్ళు సినిమా స్టార్సే, కాకపోతే నిజ జీవితంలో వాళ్ళు ఏంటనేది తెలియాలి. ఇది అల్లు అర్జున్ నిజ జీవితం. పుష్ప అనేది సినిమా స్టార్, సినిమా జీవితం. అది సినిమా జీవితంలో డూప్లు ఉంటారు, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు క్రియేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేప్పటికి రియల్ జీవితం. ఈ జీవితాన్ని అల్లు అర్జున్ ఏ విధంగా దాన్ని సెటిల్ చేసుకుంటాడో ఆయన విజ్ఞతకి, ఆయన తెలివికి, ఆయన దానికి వదిలేద్దాం. ఎందుకంటే అది మీరు నేను డిసైడ్ చేసేది కాదు. కాకపోతే సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తే రాష్ట్రంలో ఈ ఒక్క సమస్య కాదండి, చాలా ఉన్నాయి వాటన్నిటిని. కాకపోతే ఇక్కడ మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక కుటుంబం నష్టపోయింది, ప్రాణ నష్టం కాదు, ఇప్పుడు ఆస్తి నష్టం కాదు, ప్రాణ నష్టం జరిగింది. అది దాని గురించి మాట్లాడుతున్నారు అంతే ప్రతి ఒక్కరు. దీన్ని సోషల్ మీడియా వేదికగా చాలా మంది రకరకాలు, ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో మాట్లాడతాడు, లేదా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు, ఇంకా కోణం. ఇప్పుడు నిన్న జరిగింది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఎవరు చేపించారండి? ఇప్పుడు ఆయన ఉన్నాడు, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడని మీడియాలో వార్తలు వచ్చినాయి, సోషల్ మీడియాలో. అంటే మరి ఇప్పుడు కేటీఆర్ చేయించాడు అనుకోవాలా? దాడి చేసిన వాళ్ళు అదే. ఇవన్నీ ఏంటంటే ఈ ఇష్యూ ఒక రప్చర్ అయింది, దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఇంకో రప్చర్ చేశారు. ఇది ఇంకా జటిలం అవుతుంది, కానీ పరిష్కారం దిశగా వెళ్ళే సూచనలు కనిపించట్లేదండి. దీనికి ఎవరు ముందుకు వస్తారో కూడా తెలియదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది అల్లు అర్జున్ సామరస్యంగా వ్యవహరిస్తే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది. అయితే ఎమోషన్స్తో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, ఆయన పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లే కుంపముంచుతున్నాయని కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. రాజకీయ కోణం ఉండడానికి ఇందులో ఆస్కారం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన, అలానే బాధిత కుటుంబం పక్షాన మాట్లాడారు కాబట్టి ఎక్కువ మంది పాజిటివ్గానే దీన్ని రిసీవ్ చేసుకున్నారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.